లక్ష్మీదేవి ఏ సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుందో తెలుసా? మత గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి మానవుడి ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్టమైన పవిత్రమైన సమయం ఉంది. ఆ సమయంలో కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోకి లక్ష్మీ ప్రవేశం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఏ సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తుందనే ప్రశ్న ప్రతి వ్యక్తి మనస్సులో ఉంటుంది. ఉదయం పూట లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కొందరు, సాయంత్రం వస్తుందని మరికొందరి నమ్మకం. శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ రోజున మాత్రమే లక్ష్మీదేవి ఎప్పుడైనా ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అదే సమయంలో దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆమె శుభ సంకేతాలను చూసే ఇళ్లలో మాత్రమే ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ఆగమన సమయం. లక్ష్మీదేవి సాయంత్రం ప్రజల ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్య లక్ష్మీదేవి తన వాహనం ఉల్లుపై ప్రయాణిస్తుందని మత విశ్వాసం. కాబట్టి ఈ సమయంలో ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంచాలి. ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉండడం చూసి లక్ష్మీదేవి ఇంటి బయట నుంచి తిరిగి వస్తుందని చెబుతారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటే ఇంటి ముఖద్వారాన్ని తోరణంతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బయట ఖాళీ ఉంటే ప్రధాన ద్వారం కుడివైపున ఒక కుండలో తులసిని ప్రతిష్ఠించండి. దీనితో పాటు ఆలయం, ఇంటి ప్రధాన ద్వారంతో సహా ఇంట్లో ఎప్పుడూ మురికిని ఉంచవద్దు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మీదేవి పాదముద్రలు, స్వస్తిక, శ్రీ యంత్రాన్ని అమర్చండి. అదే సమయంలో శుక్రవారం ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాల అవుతుంది. ఈ రోజున శుభప్రదమైన ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి. దాన ధర్మాలు చేయండి.